డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఎంతో మంది అభ్యర్థులు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఒక లక్ష్యంతో ఉంటారు. సో అయితే డిఎస్సి అవ్వచ్చు, లేదంటే ఎస్ఎస్సి, సిజిఎల్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, ఈవెన్ సివిల్స్, లేదంటే మన ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్స్ అవ్వచ్చు. సో నోటిఫికేషన్స్ ఎదురు చూస్తూనే ఉంటారు. సో అయితే చాలా మంది అభ్యర్థులు ఏ నోటిఫికేషన్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి, లేదంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి అని చూస్తే కనుక మన బోత్ తెలుగు స్టేట్స్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో ఇవి చూస్తే కనుక మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్క్. అంటే ఉన్న వాటికే గతి లేదు, మరి లేని వాటి కోసం అంటే మనం ఆలోచించాలి. సో వీటి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దానికి నేను ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఎలా ఉండాలి అనేది కూడా వీడియోలో చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. సో ఆల్రెడీ మన తెలంగాణలో అవ్వచ్చు, లేదంటే ఆంధ్రాలో అవ్వచ్చు, గ్రూప్ 1 అక్కడ ఇంటర్వ్యూ అయింది. ఇక్కడ ఈవెన్ పోస్టులు ఇచ్చినా కూడా ఇక్కడ రద్దు చేయాలని చెప్పి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా వెడ్డిక్ట్ ఇవ్వడం జరిగింది. దాని ఇష్యూ జరుగుతుంది, అక్కడ కూడా కేసు జరుగుతుంది. సో క్వాలిఫై అయిన అభ్యర్థులు, లేదంటే ఎవరైతే క్వాలిఫై అవుతామని అనుకుని హోప్స్ పెట్టుకొని క్వాలిఫై అవ్వలేదో ఆ అభ్యర్థులు కూడా ఒక విధంగా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక నేను చెప్పదలుచుకున్నది, ఎవరైతే ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుని సిద్ధం అవుతున్నారో మీరు ప్రిపేర్ అవుతూనే ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ మీరు చూడాలి. ఏంటవి అంటే కనుక మనకి ఎవ్రీ ఇయర్ సిజిఎల్, లేదంటే మనకి సిహెచ్ఎస్ఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేది. ఇంటర్ లెవెల్లోని, డిగ్రీ లెవెల్లో సిజిఎల్, ఇంటర్ లెవెల్లో సిహెచ్ఎస్ఎల్ అండ్ 10th లెవెల్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ సర్వీస్కి నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూగా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో మీరు దీనికి ప్రిపేర్ అవుతే బెటర్. అంటే మీరు మీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతూనే వీటికి ప్రిపేర్ అవుతే ఇవి మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ కాబట్టి మీకు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీకు ఉంటుంది. ఇవి జాబ్ వచ్చినా కూడా మీరు వీటికి ప్రిపేర్ అవ్వచ్చు. ఇక డిఎస్సి లేదా టీచింగ్ జాబ్స్ పరంగా చూస్తే కనుక మనకి సో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ అవుతాయో మనకు తెలియదు, ఇప్పుడు కండక్ట్ అయినా ఎప్పుడు ఫిల్ అవుతాయో తెలియదు. ఫిల్ అయినా సరే మనకి అవి ఏవో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో అందుకని మీరు ఆల్టర్నేటివ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా నిన్న మన ఏపీ హైకోర్టు ఇచ్చింది, జూనియర్ లెక్చరర్స్కి 2 పోస్టులు ఇచ్చిందండి. సో ఈ లెక్క మనం ఆలోచిస్తే పోస్టులు ఉండి ఇవ్వట్లేదా, కావాలని ఇవ్వట్లేదా? సో ఇలా రకరకాల క్వశ్చన్స్ మనకైతే రేజ్ అవుతుంటాయి. అందుకనే మీరు ఎంచుకున్న లక్ష్యం సరైనదే, అది డిఎస్సి అవ్వచ్చు, లేదా గ్రూప్స్ అవ్వచ్చు. కానీ అవి మనకి రెగ్యులర్గా ఒక క్యాలెండర్ కూడా లేనప్పుడు మనం ఏం చేయాలి? క్యాలెండర్ ఉందంటున్నారు కానీ క్యాలెండర్ ఇవ్వట్లేదు. సో అందుకని మనం ఆల్టర్నేటివ్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే ఈ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవుతే మనకి ఒక అవకాశం ఉంటుంది. ఇక మనకి ఏ జాబ్ నోటిఫికేషన్ అవకాశాలు ఉన్నాయి? తెలంగాణలో అయితే మనకి డిప్యూటీ ఈఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావచ్చు. లైబ్రరీ అసిస్టెంట్ల పోస్టులో చాలా వేకెన్సీ ఉన్నాయి బోత్ తెలుగు స్టేట్లో, అవి కూడా రావచ్చు. ఇక మనకి కేంద్రీయ విద్యాలయస్ కానీ సెంట్రల్ లెవెల్లో, లేదంటే మనకి కస్తూరిబాయి ఈ స్కూల్స్ ఉంటాయి కదా మనకి, ఈ స్కూల్స్లో కూడా మనకి రెగ్యులర్గా మనకు కాకపోయినా నోటిఫికేషన్స్ వస్తుంటాయి టీచింగ్ ఫీల్డ్లో. సో మీరు ఎవరైతే టెట్, ఈ సీటెట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మీరు మలుచుకోవాలి. ఇంకేమైనా జాబ్స్ ఉన్నాయి అంటే మనకి రానున్న కాలంలో మనకి రైల్వే నుంచి టికెట్ కలెక్టర్ పోస్టులు దాదాపు మరి 10,000 ఉన్నాయని ఒక అంచనా ఉంది. అవి కూడా రావచ్చు రైల్వే బోర్డు నుంచి. సో దానికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి అసిస్టెంట్స్ పోస్టులు కూడా మనకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. సో రైల్వే నుంచి మనకి బ్యాంక్ సెక్టర్లో కూడా మనకి మంచి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు దీనికి సన్నద్ధం కావాలి. ఇక అలాగే మనకి చూస్తే కనుక ఎప్పటి నుంచో మనకి తెలంగాణలో కూడా జూనియర్ లైన్ మెన్ మనకి విద్యుత్ శాఖలో మనకి 5,000కు పైగా పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అని మనకి అయితే వార్తల్లో మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మేబీ రావచ్చు కాబట్టి మీరు దీనికి మీరు సన్నద్ధంగా ఉండాలి. నిరుత్సాహపడకుండా మీరు దీనికోసం ప్రయత్నిస్తే కంపల్సరీ ప్రయత్నం అంటే మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అంటే ఓన్లీ దీనికి మాత్రమే కాకుండా ఆల్టర్నేటివ్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, రైల్వేస్ ఈ రెగ్యులర్ పోస్టులు పడుతూనే ఉంటాయి. మనం వాటికి ప్రిపేర్ అవుతే బెస్ట్.
ఎందుకంటే దీని ఒకదాని మీద మనం ఫోకస్ చేయడం అనేది మంచిదే, కానీ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే మన తెలుగు స్టేట్లో మనకి నోటిఫికేషన్ వస్తాయా అంటే చెప్పలేమండి, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా క్వశ్చన్ మార్క్. సో అందుకని మీరు ఇప్పుడు వస్తాయని కాకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి, అంటే సైమల్టైనియస్గా, అంటే మీరు అన్నింటినీ ఒకే విధంగా కామన్ సిలబస్ని ప్రిపేర్ అవుతూ ఆ నోటిఫికేషన్ వెలువడినప్పుడు దానికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఫోకస్డ్గా. అంతేగాని దానికోసమే మీరు ఎదురు చూస్తూ ఉంటే టైం చాలా వేస్ట్ అవుతుంటుంది. టైం వేస్ట్ అంటే నోటిఫికేషన్ రాదు, మీరు దీనికోసం ప్రిపేర్ అవుతుంటారు, ఫైనాన్షియల్గా బర్డెన్ పెరుగుతుంది, టైం పరంగా మీకు చాలా వేస్ట్ అవుతుంది. సో ఈ ఉద్దేశంలో మీరు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే మనకి రైల్వే నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, బ్యాంకింగ్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లైన్మెన్స్ మనకి అది విద్యుత్ శాఖలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు దీనికి ప్రీ ప్లాన్డ్ గా ఉండండి. అలాగే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులు కూడా వచ్చే మనకి నోటిఫికేషన్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. మనకి ఎల్ఐసి నుంచి కూడా మనకి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే ఏపీపీఎస్సి నుంచి కూడా మనకి మేబీ ఫ్యూచర్ లో రావచ్చు. మరి క్యాలెండర్ ఉందంటున్నారు, ఎప్పుడనేది చెప్పలేం, కానీ రావచ్చు. మీరు ప్రీ ప్లాన్డ్ గా ఉంటే మంచిది. ఇంకా అలాగే ఎఫ్సిఐ నుంచి టెక్నికల్, నాన్ టెక్నికల్కి 6,000 పోస్టులు ఉన్నాయని చెప్పి మనకైతే ఒక అంచనా ఉంది. అది మనకి ఇంకా అఫీషియల్గా కాదు, వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈఎస్ఐ నుంచి క్లర్క్స్ లెవెల్ పోస్టులు అయితే మనకి 1500 పోస్టులు అయితే ఉన్నాయి అంటున్నారు, అవి కూడా రావచ్చు. సో దానికోసం ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా అలాగే ఏపీఎస్సి ఆర్టీసీ నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ నుంచి చూస్తే మనకి 7,500 పోస్టులు అయితే, అవి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్, ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్స్ పోస్టులు కూడా మనకి ఉన్నాయని ఒక అంచనా. మీరు దీనికోసం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఆర్ఆర్బి నుంచి నాన్ టెక్నికల్కి దగ్గర 15,000 పోస్టులు ఉన్నాయంట, ఆర్ఆర్బి నుంచి నాన్ టెక్నికల్గా. సో మీరు దీన్ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే టీజీఎస్ ఆర్టీసీ నుంచి కూడా మనకి 3,000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకి ఒక అంచనా ఉంది. అవి కూడా వెలువడవచ్చు, ఎప్పుడనేది చెప్పలేము, కానీ ఇవన్నీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఒక అంచనా. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి 1,500 పోస్టులు రావచ్చని ఒక అంచనా ఉంది. మరి ఎప్పుడనేది మనకి చెప్పలేము, కానీ ఉన్నాయని ఒక అంచనా, కాబట్టి మీరు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఎల్ఐసి నుంచి కూడా మనకి చెప్పినట్టుగా ఇంకా అసిస్టెంట్ పోస్టులు 1,000 పోస్టులు అయితే ఉన్నాయంట, మీరు దానికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫైనల్గా ఇంకా అలాగే మనకి సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సర్వీస్ నుంచి కూడా మనకి, అలాగే అస్సాం రైఫిల్స్ నుంచి, జీడీ లేదా మన కానిస్టేబుల్స్ ఉంటాయి కదా సెంట్రల్ లెవెల్లో, ఢిల్లీ పోలీసు, ఇట్లా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి రావచ్చు నోటిఫికేషన్స్. సో మీరు అంటే ఓవరాల్గా అన్ని రంగాల్లో కూడా మనకి అన్ని డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే ఉన్నాయి ఒక అంచనా ప్రకారం. సో ఎప్పుడు వస్తాయని చెప్పలేము. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఏ ఎగ్జామ్స్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతున్నారో దానికి ఇప్పటి నుంచి అంటే అన్నింటికి ఒకే విధంగా ప్రణాళికను మీరు వేసుకొని మీరు ప్రిపేర్ అవుతే కనుక మీరు మీ చేతిలో ఒక జాబ్ అయితే ఉంటుంది. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.